హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ తాజాగా ఇండియన్ రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఉండే ఏవైతే రైల్వే స్టేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన అప్రెంటిస్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవడానికి 12 మార్చ్ 2026 నుంచి 11 ఏప్రిల్ 2026 వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే మనకు ఆర్ఆర్బీ అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే మనకి అవకాశం అయితే కల్పించింది. సో దీనికి సంబంధించి 10th క్లాస్ పూర్తి చేసుకుని అదేవిధంగా ఐటీఐ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారు అప్రెంటిస్షిప్ కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఐటీఐ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకుంటారో వారికి భవిష్యత్తులో వచ్చే ఆర్ఆర్బీ నోటిఫికేషన్లకు చాలా ప్రియారిటీ ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే కనుక భవిష్యత్తులో వచ్చే ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో అంటే రెగ్యులర్ పోస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ని ఎవరు కూడా అంటే ఐటీఐ పూర్తి చేసుకున్న ఎవరు కూడా నోటిఫికేషన్ని మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే కింద పనిచేసే అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా మీరు దాంట్లో జాయిన్ అయిపోండి. సో దీనికి సంబంధించి మనకు తెలంగాణలో అన్ని జిల్లాల వారికి అయితే అప్లికేషన్ ప్రాసెస్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని జిల్లాలకు ఉంటుంది. కాకపోతే మన్యం అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం సంబంధించిన జిల్లాలకు అయితే అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ సంబంధించిన జిల్లాల్లో మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల వారైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఐటీఐ ట్రేడ్లో మనకు సివిల్ ఇంజనీరింగ్తో పాటు మనకి ఏవైతే ట్రేడ్స్ ఉంటాయో ఆ యొక్క ట్రేడ్ సంబంధించి ప్రతి ట్రేడ్లో కూడా మనకు ఖాళీలు అయితే ఉంటాయి. సో మీరు ఏ ట్రేడ్ కంప్లీట్ చేసుకున్నా సరే ఆ యొక్క ట్రేడ్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఎస్సీకి సంబంధించిన రిజర్వేషను, ఎస్టీకి సంబంధించిన రిజర్వేషను, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అదేవిధంగా అన్రిజర్వ్డ్ కేటగిరీలో కూడా మనకు ఈ యొక్క ఖాళీలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఫిజికల్లీ డిసేబుల్స్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకు ఖాళీలు ఉంటాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్న అన్ని పోస్టులను కలుపుకుంటే కనుక దాదాపు ఎస్సీలో 421 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎస్టీలో 211 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, ఓబీసీలో 756 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్లో మనకు 274 పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయి. సో అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకు 1139 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉంటాయి. సో మొత్తంగా ఈ యొక్క అన్ని కేటగిరీలు కలుపుకుంటే కనుక మనకు 2801 ఉద్యోగాలు ఖాళీ అయితే ఉంటాయి. ఇంకా అడిషనల్గా ఫిజికల్ డిసేబుల్ వారికి 112 అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మనకు 85 ఉద్యోగాలు అయితే ఖాళీ ఉంటాయి. సో ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని జిల్లాల వారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇందులో ఖాళీలకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఖాళీల్లో మనకి సివిల్ ఐటీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారికి 120 ఖాళీ అయితే ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్కి 1882, మెకానికల్కి 693, 31, అదేవిధంగా ఎస్ఎన్టీకి సంబంధించి 75 ఖాళీలు, టోటల్ 2801 ఉద్యోగాల ఖాళీ అయితే ఉంటాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి ఏదైతే ఎలిజిబిలిటీస్ అనుకుంటున్నామో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద మనకు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 10+2 మోడ్లో అంటే 10+2 ఎగ్జామినేషన్ సిస్టంలో మనకు 10వ తరగతి కంప్లీట్ చేసుకున్నవారు అంటే 50% మార్క్స్ కంప్లీట్ చేసుకున్నవారు అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ పొంది ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఏసీ మెకానిక్, కార్పెంటరు, కంప్యూటర్ ఆపరేటరు, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టరు, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెషినిస్టు, మెకానిక్, మెషిన్ టూల్స్, మోటార్ మెకానికల్, పెయింటరు, వెల్డర్ సంబంధించిన అన్ని ట్రేడ్లు అయితే ఖాళీగా ఉంటాయి. సో దీంట్లో కేవలం మనకు 10th క్లాస్లో 50% మార్క్స్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన ట్రేడ్ మనకు కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మనం ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తామో ఆ ట్రేడ్లో మనము ఐటీఐ పూర్తి చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో అదేవిధంగా ఇది ఒక ఎలిజిబిలిటీస్ కండిషన్స్లో మనకి ఏజ్ చూసినట్లయితే మనకు 15 సంవత్సరాల నుంచి మనకు 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క డేట్ వచ్చేసి మనకు 11 ఏప్రిల్ 2026 వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలో ఉన్న నాన్ క్రిమినల్ ఎవరైతే ఉంటారో వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా 3 సంవత్సరాలు వచ్చేసి మనకి ఓబీసీ నాన్ క్రిమినల్ వరకు అయితే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేస్తారు. ఒకవేళ బెంచ్ మార్క్ డిసెబిలిటీ ఉంటే కనుక వారికి 10 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్లో ఉన్న వారికి కూడా మనకు ఒక 10 years వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నట్లుగా అన్రిజర్వ్డ్ కేటగిరీల వాళ్ళకి అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి, ఎస్సీ ఎస్టీల వారికి, ఓబీసీలో ఉన్న నాన్ క్రిమినల్కి, ఎక్స్ సర్వీస్ మెన్లో ఉన్న ఫిజికల్ డిసేబుల్స్ వారికి, ఎక్స్ సర్వీస్ మెన్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకి, ఎక్స్ సర్వీస్ మెన్లో ఉన్న ఫిజికల్ డిసేబుల్స్ ఎవరైతే ఉంటారో వారికి డిఫరెంట్గా అంటే మనకు ఏ ఏజ్లో మనకి ఏ ఏజ్ నుంచి మనకి ఏజ్లో మధ్యలో పుట్టి ఉండాలని చెప్పేసి కూడా మనకు కండిషన్స్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ తెలియజేశారు. ఆ యొక్క వివరాలను కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు, వాటికి నేను ఆన్సర్ అయితే తెలియజేస్తాను. సో దీనికి సంబంధించి అప్లై చేసిన తర్వాత
మన యొక్క సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, మనం అప్లై చేసిన తర్వాత మన యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో, అంటే 10th క్లాసు అదేవిధంగా ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఏ విధంగా ఉంటాయో ఆ యొక్క వెయిటేజ్ ఆధారంగానే మన సెలక్షన్ అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు కనుక సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మనకు ఫస్ట్ బర్త్ ఫస్ట్ ప్లేస్ అన్నట్టుగా, అంటే మనకు ఫస్ట్ బర్త్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. సో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు మెట్రికులేషన్ అదే 10th క్లాస్లో ప్రింట్ అయిన విధంగా మనము ఇక్కడ కన్సిడర్ చేస్తారని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సెలక్షన్ సంబంధించి మనకు ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, అదేవిధంగా ఎలాంటి వాయిస్ ఉండదు, అంటే ఇంటర్వ్యూ లాంటివి కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదు. సో కేవలం మన 10th క్లాసు అదేవిధంగా ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మన యొక్క వెయిటేజ్ ఆధారంగానే మనకు సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ఉద్యోగం సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు అసిస్టెంట్ సర్జన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ హాస్పిటల్ నుంచి సంబంధించిన ఉద్యోగం నుంచి మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి మనకు ఒకసారి మనం అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క పేమెంట్ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ ప్రాసెస్లో వచ్చేసి నాన్ రీఫండబుల్ కింద మనకు 100 రూపాయల పేమెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క 100 రూపాయల పేమెంట్ వచ్చేసి మనకు నెట్ బ్యాంకింగ్ లేదంటే ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, ఎస్బీఐ యూపీఐ నుంచి అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. ఒకవేళ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీలు కానీ ఫీమేల్ కానీ ట్రాన్స్జెండర్లు కానీ ఎవరైతే ఉంటారో వారికి ఫీ అనేది ఉండదని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా ఫీమేల్లు అదేవిధంగా ట్రాన్స్జెండర్లు, అంటే ఫీమేల్లో ఉన్నవారు ఏ క్యాస్ట్ అయినా సరే పర్లేదు కానీ అందరికీ కూడా ఫ్రీ అయితే ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్కు, ఓబీసీలకి అదేవిధంగా జనరల్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా మనము సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్ సంబంధించిన వెబ్సైట్ ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లుగా మీరు ఆ యొక్క లింక్ను క్లిక్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అప్లికేషన్ అనే లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఖచ్చితంగా మనం ఓటీపీ కోసం అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఎస్సిలో ప్రింట్ అయిన ఏదైతే నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ వాటన్నిటిని కూడా మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్లో మనకు సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత మనకు ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడి అండ్ లాగిన్ ఐడి వస్తుంది. ఆ యొక్క యూజర్ ఐడి అండ్ లాగిన్ ఐడి ద్వారా మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనం కంప్లీట్ ఫైల్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు 10th క్లాస్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెడతాము. అదేవిధంగా కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ అంటే ఐటీ సంబంధించింది కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్టీసీ సర్టిఫికేటు, అదేవిధంగా ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకుంటున్నామో క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఆధార్ కార్డు, వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ఈ విధంగా మనము సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అప్రెంటిస్ సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మనకు వచ్చిన 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అదేవిధంగా ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఆధారంగా బస్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులందరూ గమనించండి. ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై హింద్, బాయ్.